లిక్కర్ కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ రాజకీయ వైకుంఠపాళి ఆడుతున్నారని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీని 100 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టాలని ఘాటుగా విమర్శించారు. మద్యం పాలసీలో నెలకు 60 కోట్ల చొప్పున దోచేశారని అన్నారు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్రతిపక్ష మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఈ లిక్కర్ స్కామ్లు ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఒకరోజు ఆలస్యమైన తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది.